నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో నూతన మద్యం విధానం తీసుకురాబోతున్నారు. అదేంటి గతంలో చాలా ఉన్నాయి కదా! ఇప్పుడు ఏంటా అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా చూడండి. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి మనకి నూతన లిక్కర్ పాలసీ అయితే రాబోతును. సో దీనికి సంబంధించి మినిస్టర్ కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఏంటో చూద్దాం. అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఒక విషయం అడుగుతాను, మద్యాన్ని వనరుగా చూసుకుని ప్రభుత్వాలు నడుస్తుందంటే సిగ్గుచెట్టు. లిక్కర్ ని తగ్గించాలి కానీ మీరు ఏ విధంగా పెంచుతారు? మళ్ళీ క్వాలిటీ అని పెంచుతా అంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారండి? గత ప్రభుత్వం మీకేం సంబంధం ఉంది? తేడా ఏముంది అసలు? అరే ఇప్పుడు మనకు ఉందండి, ఏమండి, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఉంది. ఎక్సైజ్ శాఖ పని ఏంటి? తగ్గించాలి. మద్యం షాపులు ఇప్పుడు ఒకవేళ ఊరికి 100 ఉన్నాయి అనుకోండి, అవి 70 చేయాలి, 65 చేయాలి. సంఖ్యను పెంచుకుంటూ వెళ్తారేంటండి? నాకు అర్థం కాదు. మళ్ళీ అందులో క్వాలిటీ అంటారు. పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎలాంటి పాలసీ అమలు అవుతుంది ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో గత బూమ్ బీర్ అని వచ్చాయి, ప్రెసిడెంట్ మెడల్ అని వచ్చాయి, స్పెషల్ స్టేటస్ అని వచ్చాయి, రైల్వే జోన్ అని వచ్చాయి, నెక్స్ట్ చీన్ టపాక్ డూమ్ డూమ్ అని ఏదో ఈ మధ్య కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు. ఏంటంటే నాకు అర్థం కాదు. పైగా ఆంధ్రప్రదేశ్ చూసుకుని అన్ని రాష్ట్రాలు అమలుస్తుందంటే అసలు ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని మాత్రం వనరుగా చేసుకుని, ఆదాయంగా చేసుకుని నడిపిస్తే మాత్రం దానంత దరిద్రం అయితే ఇంకోటి ఉండదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. గతంలో అండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బూమ్ బిల్లు వచ్చాయి. పాప తాగే రాకేష్ మాస్టర్ చనిపోయాడు. చాలా అంటే చాలా బెల్ షాపులు పెరిగాయి. ఇప్పుడు ఆ సంఖ్యను మీరు తగ్గించాలండి. ఆ సంఖ్యను తగ్గించండి. ఏం తాగుబోతులు తయారు చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రానికి? దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్స్ ఏంటంటే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అయితే తీసుకురాబోతున్న ఏపీ ప్రభుత్వం. సో ఏంటంటే ధర తక్కువ, క్వాలిటీ ఎక్కువ, నెక్స్ట్ నేరుగా ప్రభుత్వం తయారు చేసి మంచి సరసమైన ధరకు అమలు చేసే విధంగా వీళ్ళు ఒక చెప్తున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నాను సార్, తాగుబోతులను దయచేసి తయారు చేయకండి. విద్యావంతులను తయారు చేయండి, ఆరోగ్యవంతులను తయారు చేయండి, సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు చేయండి. ఈ తాగుబోతులను తయారు చేస్తే ఏమవుతుందప్ప? మీకు ఆదాయం తప్ప. మీకు ఆదాయం మాకు రోగం, మీకు అదృష్టం మా దురదృష్టం, మీ పుణ్యం మా దరిద్రం. అలా అయిపోతుంది మనకి. ఒక్కసారి కసరత్ చేయండి. నేను సంఖ్యను పెంచమనట్లే, తగ్గించమంటున్నాను. ఆ దిశగా అడుగులు వేయండి అంటున్నాను. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు, అలా చెప్పారంట. ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ మీద ఏం జరుగుతున్నా ఫోకస్ పెట్టండి, కసరత్ అయితే చేయండి అని అంటున్నాం. కూడా ఏ రకంగా ఉందనేది టాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని క్యాబినెట్ ముందు సో వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో అన్ని చేస్తున్నాం కదా. హెల్త్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి. హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి కార్పొరేట్ లెవెల్లో మాకు ఇచ్చే దిశగా అడుగులు వేయండి. ఆ విధంగా సహకరించండి. రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశలో హెల్త్ ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ అనే దిశగా మీరైతే అడుగులు వేయాలి. కానీ ఇలాంటి వరంగా ఒకసారి మరి సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుని త్వరలో మంచిగా ప్రకటిస్తారని మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. చూస్తున్నానండి ఆకాశం మదర్ న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.